నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ రేణుశ్రీ. అమెరికా నో లాంగర్ డెమోక్రటిక్ కంట్రీ, ఒక సావరెన్ దేశంగా మారిపోయింది. ఇక ప్రజాస్వామ్యం కాదు, అక్కడ ఒక రూలర్ పాలన అంటే ఒక నియంత పాలన ఉన్న దేశంగా మారిపోయింది. ఎప్పటికీ సరిదిద్దుకోలేని చరిత్రలో మిగిలిపోయేటువంటి తప్పు చేశాడు ట్రంప్. ఇప్పటి వరకు ఏ దేశ అధ్యక్షుడు చేయని చర్య, ఏ ప్రభుత్వము తీసుకొని నిర్ణయం ట్రంప్ ప్రభుత్వం చేసింది. ఒక దేశంతో యుద్ధం చేసి గెలిచిన యుద్ధం కాదు ఇది. ఒక నీతి నియమాలు లేకుండా అసలు వెనిజులా మీద ఒక దాడి జరిగిద్ది అని ఆ దేశ అధ్యక్షుడికి కూడా తెలియదు. ఒకేసారి 15 ఫ్లైట్లు వచ్చాయి. ప్రస్తుతం అధ్యక్షుడు నికోలస్ మాడురే ఒక సీక్రెట్ క్యాబిన్లోకి వెళ్లేందుకు అదే సమయంలో ప్రయత్నించారు. ఈలోపే అతన్ని ఆయన భార్యను నిర్బంధించడమైంది. దాని తరువాత చర్య అసలు అధ్యక్ష పదవికే మచ్చ తెచ్చింది. ఒక కరుడు కట్టిన నేరస్తుడిని అరెస్టు చేసినట్లు ఫ్లైట్లో పూర్తిగా నిర్బంధించి అత్యంత దారుణంగా కళ్ళకు గంతలు కట్టడం. ఇక మరో అంశం ఏంటంటే, ఇదంతా చూసి వెనిజులా ప్రజలు పండగ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మీరు కూడా కొన్ని పోస్టులు చూసే ఉంటారు. అదంతా ఒక ఫేక్ ప్రోపగాండా ప్రొజెక్ట్ చేస్తోంది అమెరికా. ఇదంతా కూడా అమెరికా స్ట్రాటజీ. అసలు ఏం జరిగింది, అమెరికా ఏం చెబుతోంది, నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎందుకు ఇదంతా చేసిందో అమెరికా చెప్తా వినండి. ముందుగా అమెరికా ఇదంతా చేయటానికి కారణం లా ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ అని చెప్పి బాగా చక్కగా కూడా ఒక అందంగా కూడా అందరికీ చెబుతుంది. అంటే చట్టాన్ని కాపాడుకునేందుకు ఈ చర్య చేపట్టామన్నమాట అని చెబుతుంది. ఏ చట్టం అంటే, ఇప్పుడు న్యూస్లో వెనిజులా నౌకలని అమెరికా పేల్చేసింది, కాల్చేసింది అనే న్యూస్ మీరు చూసే ఉంటారు కదా. గత 6 నెలలుగా కూడా ప్రపంచానికి అమెరికా ఒక కథను చెబుతోంది, కథను చెప్పే ప్రయత్నం చేస్తుంది. అమెరికాకి డ్రగ్స్ రావటానికి కారణం వెనిజులా. ఆ దేశ అధ్యక్షుడి నెత్తి మీద కొన్ని $1 మిలియన్ ప్రైజ్ పెట్టి ఆ దేశ అధ్యక్షుడు దొరికితే అరెస్టు చేస్తామంటూ కూడా కొన్ని రోజులుగా చెబుతోంది. అసలు వెనిజులా మీద బ్యాన్ విధించాము అంటూ చెబుతుంది. అమెరికాని డ్రగ్స్తో నాశనం చేస్తుంది వెనిజులా ప్రభుత్వం అంటూ ప్రొజెక్ట్ చేసింది. ఫైనల్గా ఇప్పుడు అధ్యక్షుడిని అరెస్టు చేశారు. మరి నిజంగా డ్రగ్సే ఆయన అరెస్ట్ చేయడానికి కారణమా? అందుకే ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఉపయోగించారా? నో. వెనిజులాలో ఉన్న 3,02,809 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ దీనికి మొదటి కారణం. ఇంక ఇదే కాదు, వెనిజులాలో చాలా వనరులు, సంపద ఉంది, గోల్డ్ నిల్వలున్నాయి. జనరల్గానే అసలు ఎక్కడ లేని సంపద మాకే కావాలి, మా దగ్గరే ఉండాలి అని అనుకునే క్యాపిటలిజం నేత ట్రంప్ మామ. అలాంటిది వెనిజులా పక్కనే ఉంది. అక్కడ ఎప్పటి నుంచో ఒక హైపర్ ఇన్ఫ్లేషన్ ఉంది, ఇంకా ఎక్కడ లేని ఆయిల్ సంపద ఉంది. అసలు ప్రపంచంలో కూడా ఆయిల్ సంపద ఉన్న ఎక్కువ దేశం ఏదంటే వెనిజులానే. కాకపోతే తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఒకప్పుడు గొప్పగా కూడా అక్కడ నాయకులు ఆ దేశాన్ని పాలించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సోషలిజం నేతలు. 1998 నుంచి అక్కడ సోషలిస్టులే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. సరే, అసలు ఈ గొడవ ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది అనేది చూద్దాం. ఎందుకంటే అందరికీ కూడా ఈ 6 మంత్స్ ప్లాన్ కానీ దీనికి ముందర కొన్ని విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ గొడవ ఇప్పుడు మొదలైంది కాదు, దీని వెనక పెద్ద ప్లాను ఎప్పటి నుంచో అమెరికా వేసుకున్న మ్యాప్ ఉంది. మన ట్రంప్ మామ వేసిన మ్యాప్ ఉందని చెప్పాలి. అసలు వెనిజులా ఒక సోషలిస్ట్ నేతలు ఉన్నటువంటి కంట్రీ. అన్నీ కూడా అక్కడ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ప్రతిదీ కూడా చిన్న కిరాణా కొట్టు నుంచి కూడా అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. అందరికీ సమానంగా అన్నీ ఉండాలి, అన్నీ పంచాలి, సమానత్వమే ఈ సోషలిజం ధోరణి. అన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ప్రైవేట్ కంపెనీస్ పెట్టలేరు. అప్పుడు ట్రంప్ మామ పప్పులు ఉడకో కదా. అదే అధ్యక్షుల పదవిలో ఉన్నవారు పప్పు అయితే, మన ట్రంప్ మామ పప్పెట్టయితే ఇంకా చెప్పేదేముంది, చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు అన్నీ దోచేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి జువాన్ గుయాయివో అనే లీడర్ని తయారు చేశాడు ట్రంప్. 1996 నుంచి 2013 వరకు కూడా హుగో చావేజ్ అనే సోషలిస్ట్ లీడర్ ఉన్నారు ఇక్కడ. 2013లో అధ్యక్ష రేసు వచ్చింది. ఇక ఇప్పుడు ఏంటంటే, ట్రంప్ బంధించినటువంటి నికోలస్ మడూరే ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు సీన్లోకి వచ్చారు. నికోలస్ మడూరే వర్సెస్ ట్రంప్ పప్పెట్ జువాన్ గువాడో, వీళ్ళిద్దరి మధ్య ఎన్నికలు జరిగాయి. ఈ 2 పేర్లు బాగా గుర్తుంచుకోండి. ఒకటి నికోలస్ మడూరేగా గుర్తుంచుకోండి. అమెరికా పప్పెట్ జువాన్ గువాడే, జువాన్గా గుర్తుంచుకోండి. వీళ్ళిద్దరికి మధ్య కూడా అధ్యక్ష రేసు జరిగింది. ఇందులో మడూరే గెలిచారు. ఇక ఆ తర్వాత జువాన్ని అమెరికా 2019లో యాక్టింగ్ ప్రెసిడెంట్గా అమెరికా ప్రకటించేసింది వెనిజులాలో. ఇక ఆ తరువాత మడూరే ఒక స్టెప్ తీసుకున్నారు. జువాన్ అమెరికాకు అమ్ముడుపోయాడంటూ కూడా అతని ఆస్తులు జప్తు చేసి జువాన్ని జైల్లో వేయించారు. ఇంకా అదే సమయంలో మడూరే ఒక మీకు 72 గంటలు టైం ఇస్తున్నా,
ఈలోపు మీరు మూటాముళ్ళు సర్దుకొని అమెరికా కంపెనీస్ అన్నీ కూడా పారిపోవాలి, లేకపోతే చంపేస్తామంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చేసారి. ఇంకా అప్పుడుతో కూడా అమెరికా ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ కంపెనీస్ అక్కడికి వెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాము. ఇప్పుడు అమెరికాలో ఏంటంటే 13% ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. అంటే దేశంలోనే నెంబర్ 1 ఆయిల్ ఎక్స్ట్రాక్టర్గా అమెరికా ఉంది. ఇంకా దాంతోపాటు రష్యా, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ దేశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా వెనిజులా అధ్యక్షుడు ఇక మీద ఆ దేశానికి వచ్చేది లేదు. సరే, ట్రంప్ పప్పెట్ని జువాన్ని అధ్యక్షుడిగా పెడతారు. ఆ తర్వాత అమెరికా ఆయిల్ కంపెనీలు ఏవైతే మీరు వెళ్ళిపోండి అని చెప్పారో అవన్నీ తక్షణం వచ్చేస్తాయి. ఇప్పుడు అమెరికా 13% ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక వెనిజులా అధ్యక్షుడు ఆ దేశానికైతే రానివ్వరు. మరోవైపు ట్రంప్ పప్పెట్ని అధ్యక్ష పదవిలో ఉంచుతారు. వెనిజులాలో జువాన్ అధ్యక్షుడిగా అవుతారు. ఆ తర్వాత అమెరికా ఏం చేస్తుందంటే తన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ కంపెనీస్, వాటిని తెచ్చి వెనిజులాలో స్థాపిస్తుంది. వెంటనే ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది ఆయిల్ దోపిడీ. ఇదంతా ఎప్పటి వరకు కొనసాగుతుందంటే ట్రంప్ అధికారంలో అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఇది కొనసాగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే చెప్పలేము. నెక్స్ట్ వచ్చే అంటే ట్రంపే కనుక తర్వాత వస్తే, లేకపోతే ఎవరు వస్తే వాళ్ళ నిర్ణయం ఏముంటుందో చెప్పలేము. ఎందుకంటే గతంలో జో బైడెన్ ఉన్నప్పుడు వెనిజులాతో సత్సంబంధాలు కొనసాగించడానికి ఆయన కృషి చేశారు. సరే, దీంతంతా మనకేం సంబంధం లేదు, సరే జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అస్సలు గేమ్ ఇక్కడ షురూ అవుతుంది నాన్న. అమెరికా క్యాపిటలిజం వ్యవస్థ ఒక లాబీయింగ్ వ్యవస్థ. తమ ప్రయోజనాల కోసం ఒక ప్రెషర్ టాక్టిక్స్ని ప్లే చేస్తుంది. ఇది ప్రెషర్ టాక్టిక్స్ మన దగ్గర కూడా ప్లే చేసింది, అది నేను మీకు చెప్తాను. ఏంటంటే ఈ ఆయిల్ లాబీ అనేది చాలా పెద్దది అమెరికాలో. ఏంటంటే దీని మోటో ఆయిల్ని అమెరికా నుంచే కొనుగోలు చేయాలి అన్నది దీని మోటో అనమాట. దానికోసం ఒక ప్రెషర్ టాక్టిక్స్ని ప్లే చేస్తుంది. మనం చూసాం కదా, మనం కూడా రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయొద్దు అంటూ కూడా ఇండియాని తారీఫ్లు వేసిందే అదొక ప్రెషర్ టాక్టిక్. తారీఫ్లు వేసి మనల్ని భయపెట్టాలని చూసింది. కానీ మన ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కాబట్టి మనం అసలు తలొగ్గలేదు. చైనా నుంచి తమకి ఒక లిక్విడ్ మత్తు పదార్థం వస్తుందంటూ కూడా మళ్ళీ తారీఫ్లు వేస్తూ కూడా చైనాని టార్గెట్ చేసి ఆ తర్వాత చైనాతో డీల్ కుదుర్చుకునేలా చేసింది. అందుకని చెప్పి ఇప్పుడు ఆ మత్తు పదార్థం వస్తున్నా కానీ దాని గురించి అసలు అమెరికా ప్రస్తావించదు. సో ఈ విధంగా ప్రెషర్ టాక్టిక్స్ ప్లే చేసి డీల్ కుదుర్చుకునేలా కూడా అమెరికా ఈ లాబీ అనేది కూడా, ఆయిల్ లాబీ అనేది కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇప్పటి వరకు మీరు గమనిస్తే గనక లార్జ్ ఆయిల్ సప్లైర్స్ చూద్దాం. ఆ లార్జ్ ఆయిల్ సప్లైర్స్ని అమెరికా టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఆయిల్ కొనుగోలు చేయకుండా తమ వైపు నుంచే కొనుగోలు చేసే విధంగా కూడా ఒక కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రష్యా నుంచి చూద్దాం. రష్యా నుంచి కనుక ఆయిల్ కొంటే ఆ మొత్తం కూడా ఉక్రెయిన్ యుద్ధం కోసం ఆ నిధులు వాడుతుంది, కొనకండి అంటూ కూడా ప్రచారం చేసింది. ఇక ఇరాన్ నుంచి ఇరాన్ని నాశనం చేసింది. ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే అది మొత్తం కూడా న్యూక్లియర్ వెపన్స్కి తయారు చేయడానికి వాడతారు, తర్వాత న్యూక్లియర్ వార్ వస్తుంది, సో నో కొనొద్దు ఇరాన్ నుంచి అని చెప్పింది. ఇప్పుడు అమెరికాకి మరిన్ని ఆయిల్ నిల్వలు రాబోతున్నాయి. ఇవన్నీ ఎవరు కొనాలి? మనలాంటి దేశాలు కొంటేనే అమెరికా అనుకున్నది సాధించగలుగుతుంది. అంటే ట్రంప్ అనుకున్నది సాధించగలుగుతాడు. డాలర్ ఆధిపత్యం కొనసాగించగలుగుతాడు, పెంచగలుగుతాడు. ఇంకా ఎన్ని దేశాలను ఇలా ప్రెషర్ టాక్టిక్స్తో లొంగతీసుకోనున్నారో అనేది చూడాలి. ఇదే రియల్ గేమ్, నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోతున్న గేమ్. ఇప్పుడు వెనిజులాతో ఇది ఆగిపోలేదు. నెక్స్ట్ స్టెప్ ట్రంప్ ఏం చేయబోతున్నాడు, ఏ దేశాలు, ఎందుకంటే వన్స్ కనుక ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ కనుక ఇంకా స్టార్ట్ అయిపోతే ఆయిల్ నిల్వలు అమెరికా దగ్గర ఉంటే మనలాంటి దేశాలే కొనుగోలు చేయాలి. మరి ఎలాంటి టాక్టిక్స్ ప్లే చేస్తాడు, ఏ ప్రెషర్ టాక్టిక్స్ మొత్తం కూడా ఇంకా ఎన్ని దేశాలను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు అనేది చూడాలి.